తెలంగాణపై దృష్టి సారించింది టీపీసీసీ. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జిల్లా స్థాయి నేతల నుంచి రాష్ట్ర నేతలంతా ఓరుగల్లుకు క్యూకడుతున్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక మొదటగా జరగనున్న వరంగల్ ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది టీపీసీసీ. ఒకే రోజు వరంగల్ జిల్లాలో 4 నియోజకవర్గాల్లో సమావేశాలను నిర్వహించి పార్టీ శ్రేణుల్లో భరోసా నింపింది. వరంగల్ ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. అధికార పార్టీని మట్టి కరిపించేందుకు సర్వశక్తులు సిద్ధం చేసుకుంటోంది. మొన్నటి వరకు గ్రేటర్ ప్రాంతాల్లో పర్యటించిన కాంగ్రెస్ ముఖ్య నేతలు వరంగల్ జిల్లాపై దృష్టి పెట్టారు. మొదటి రోజు వరంగల్ పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం జిల్లా డీసీసీ భవన్లో నిర్వహించారు. ఈ సమావేశాలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కుంతియా, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కేంద్ర మాజీ మంత్రులు సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్, రాష్ట్ర ముఖ్య నేతలు పాల్గొన్నారు. కేసీఆర్ టార్గెట్గా నేతలంతా విమర్శలు గుప్పించారు. కొత్త రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు పార్టీ సీనియర్ నేతలు. టీఆర్ఎస్ సర్కార్ ఎన్నికల హామీలను విస్మరించిందని, వాటిని ప్రజల్లోకి తీసుకుపోవాలని పార్టీ కార్యకర్తలకు హితబోధ చేశారు కుంతియా, ఉత్తమ్. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో కానీ, కాకతీయ యూనివర్సిటీలో కానీ, తెలంగాణ యూనివర్సిటీలో కానీ విద్యార్థులు, యువత, నిరుద్యోగులు ఆందోళన చేస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి పోలీసు కేసులు పెట్టి ఏ విధంగా హింసిస్తున్నారో తెలంగాణ సమాజం మొత్తం గమనిస్తున్నామని చెప్తున్నాం. వర్ధన్నపేటలో జరిగిన కార్యకర్తల సమావేశంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్కతో పాటు మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ పాల్గొన్నారు. ఇరు రాష్ట్రాల సీఎంలపై మండిపడ్డారు భట్టి విక్రమార్క. నియోజకవర్గానికి 1 లక్ష ఎకరాల సాగునీళ్లు కానీ, లేకపోతే ఎల్కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య కానీ, ఇవన్నీ చేయకుండా తిరిగి ప్రజల్లోకి వచ్చి ఓటు ఏ రకంగా అడుగుతారు, ఏ ముఖం పెట్టుకొని అడుగుతారు, ఈ వాగ్దానాలను వదిలేసి కొత్త వాగ్దానాలు చెప్తారా, లేకపోతే ఇంకో రకమైనటువంటి భ్రమలు కల్పిస్తారా, లేకపోతే ఈ వాగ్దానాలు అన్నింటినీ ప్రజల నుంచి మభ్యపెట్టడానికి వాళ్ళు ప్రశ్నలు సంధించకుండా ఉండటం కోసం కొత్త నాటకానికి తెరదీస్తారు. ఇక పరకాలలో జరిగిన సమావేశంలో పొన్నాల, ఇతర నేతలు హాజరయ్యారు. ఇలా నేతలంతా వరంగల్లోనే మకాం వేసి పార్టీలో నూతనోత్తేజాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు.